నిశ్శబ్ద యుద్ధం 7వ భాగం. అడుగితే మొహంచాటు చేస్తారేంటి? బబ్లు చెప్పింది నిజమన్నమాట అనుకుంటూ భర్త వెంట వెళ్ళిపోతూ మళ్ళీ ఆగి చెట్లచాటున ఆడుకుంటూ ఉన్న రుద్ర దగ్గరికి వెళ్ళి చెయ్యి పట్టుకుని ఇలా రా రుద్రా అని శాంతి గది ముందుకు లాక్కుని వెళ్ళి అక్కా అని పిలిచింది. ఈ టైంలో మీ అక్క పూజగదిలో ఉంటుంది కదమ్మా. వాకింగ్ నుండి అప్పుడే అక్కడికొచ్చిన రాజశేఖర్ జవాబిచ్చాడు. చెప్పురా, పెదనాన్నకి చెప్పు అంటుంది పరిమళ. ఏంటమ్మా, ఏం జరిగింది అడిగాడు. బావా అని ఆమె కొడుకు చెప్పిన విషయం చెప్పింది. స్టార్ రెస్టారెంట్లో మీ తమ్ముడు ఒక అమ్మాయి పట్టుకుని వెళ్లడం చూశాడట రుద్ర. నాకు తెలుసు భాస్కర్ ఇక్కడికి వస్తే ఆ అమ్మాయితో తిరుగుతాడని. అందుకే ఇక్కడికి రావడానికి నాకిష్టముండదు. నేను విషయం అడిగితే చెప్పకుండా గదిలోకి వెళ్లాడు అని చెప్పింది ఆమె. అవునా అని రుద్రను దగ్గరికి పిలిచి భుజంమీద చెయ్యివేసి, రుద్రా, మీ నాన్నతో ఉన్న ఆమె ఎవరు? ఎప్పుడు చూశావు అడిగాడు సౌమ్యంగా. రుద్ర నవ్వేశాడు. హే, మమ్మీనే కాదు, పెదనాన్న కూడా ఏప్రిల్ ఫూల్ అయ్యాడు అని క్లాప్స్ కొడుతున్నాడు చిన్నగా నవ్వుతూ. రుద్ర చేష్టలకే ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటే, పెదనాన్నా, ఇంకా నీకర్థం కాలేదా? ఇవాళ ఏప్రిల్ ఫూల్, మమ్మీని ఫూల్ చేయాలని అలా చెప్పాను. ఆ మాట చెప్పేసి నేను క్రికెట్ ఆడుతున్నాను, డిస్టర్బ్ చేయకండి అని అక్కడి నుండి బయటికి వేగంగా వెళ్ళిపోయాడు. రాజశేఖర్ మరదలు పరిమళ వైపు చూశాడు. బావగారి ముందు ఇన్సల్ట్ అయిన పరిమళ, వాడు చెప్పింది అబద్ధం బావా, వాడు చెప్పింది నిజమే, ఇప్పుడెందుకు ఇది అబద్ధమన్నట్టు చెప్తున్నాడు? ఎప్పుడు చెప్పాడు నీకు అడిగాడు రాజశేఖర్. నిన్న జరిగిన విషయం చెప్పాలనుకుంటే నిన్ననే చెప్పేవాడు కదమ్మా. ఇవాళు చెప్పాడు అంటే ఏప్రిల్ ఫూల్ చేయడానికి కదా అన్నాడు రాజశేఖర్. లేదు బావా, నేను సీరియస్ అయ్యేలోపు రుద్ర ఏదో కవర్ చేస్తున్నాడు. వాడు చెప్పింది నిజం. ఉడుక్కుంటూ కొడుకు చెప్పిందే నిజం చెయ్యాలని మొహం ముడుచుకొని చెప్పింది పరిమళ. సరే, నేను బబ్లుని మరొకసారి అడిగి కనుక్కుంటాను. విషయమేదైనా ఉంటే భాస్కర్తో కూడా మాట్లాడతాను. చూడు పరిమళ, ఒక విషయం చెప్తాను విను. పిల్లలు అలా ఏదో చెప్తూనే భర్తను అలా అనుమానించకూడదమ్మా. మీ నాన్న అలాంటివాడు కాదు అని చెప్పాలి. అప్పుడు వాళ్లల్లో నెగటివ్ ఆలోచనలున్నా తుడిచిపెట్టుకుని తండ్రిమీద నమ్మకమేర్పడుతుంది అని చెప్పాడు రాజశేఖర్. నీకు తెలీదులేండి బావా, ఈ మధ్య భాస్కర్ చాలా మారిపోయాడు. ముందులా ఉండట్లేదు. అందుకే వెంటనే అనుమానించాను. అయినా మీ తమ్ముడైనా నేను అడుగుతోనే గదిలోకి సీరియస్గా వెళ్ళిపోకుండా వాడు చెప్పింది అబద్ధమని వాడి నోటితో చెప్పించాలి కదా. అలా ఎందుకు చేయలేదు? గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. అది అబద్ధమని వాడి ముందే నిరూపించవచ్చుగా. ఎందుకు చెప్పలేదు? మరి ఆయన అలా చేస్తే నాకు అనుమానం రాదా? పరిమళ, మీరిద్దరు రుద్ర ముందు గొడవపడకండి. మీరు అలా గొడవపడుతూ ఉండడం రుద్ర నాకు లండన్ నుండి చాలాసార్లు కాల్ చేసి చెప్పేవాడు. మమ్మీ, డాడీ పోట్లాడుకున్నారని, డాడీకి ఏదో ఎఫ్ఐఆర్ ఉందని కూడా మమ్మీ ఉంటుందని చెప్పాడు. ఎఫ్ఐఆర్ అంటే ఏంటి పెదనాన్నా అని అడిగాడు. ఇప్పుడు వాడికది ఏంటో అర్థమైనట్లుంది. అందుకే అలా భాస్కర్ను నువ్వు ఎప్పుడూ అనుమానిస్తూ పోట్లాడుతూ ఉండడం వల్లనే నీ వీక్నెస్ తెలుసుకుని ఇలాంటి బ్లెమ్తో ఏప్రిల్ ఫూల్ చేశాడు నిన్ను. లేకపోతే ఇంకేదైనా వేరే టాపిక్ మీద ఏప్రిల్ ఫూల్ చేసేవాడు. పిల్లల నడవడిక పెద్దలతోనే వారి సంస్కారం బయటపడుతుంది. పసిపిల్లల మనసులో ఇలాంటివి చేరితే వాళ్ల భవిష్యత్తు ఇంకోలా దారితీస్తుంది. నా మాట విను. రుద్రను మీరిక్కడే ఉండనివ్వండి చెప్పాడు రాజశేఖర్. వాణ్ణి వదిలి నేనెలా ఉండగలను బావా? అది కాదమ్మా అంటూ ఇంకా రాజశేఖర్ ఏదో చెప్పబోలే లోపల పరిమళ ఆపేసింది. ప్లీజ్ బావగారు, రుద్రను మీరిక్కడే ఎందుకుంచమంటున్నారో నాకు తెలుసు. ఇంకోసారి మీరిలా చెప్పారంటే రుద్రను అసలు ఇండియాకి పంపనుగూడా పంపను. నీమీద గౌరవంతో మేము ఇండియాకి రాకపోయినా వాణ్ణి మాత్రమే పంపుతున్నాను. చాలా సంవత్సరాలైంది. రమ్మంటే మీ తమ్ముణ్ణి తీసుకొని వచ్చాను. పరిమళ కళ్ళనీళ్లు పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. గుమ్మం కట్టంచాటున ఉన్న శాంతి ఇదంతా విని అసహనంగా బెడ్మీద ఉన్న పరుపును పిడికిలితో బిగించిపట్టుకుంది. గదిలోకి 8 సంవత్సరాల ఉన్న కొడుకు రవీంద్ర రావటంతో నార్మల్ అయిపోయి రవీంద్రవైపు చూసింది. ఏమీ తెలియని ఆ పసివాడు ఆ సమయంలో అలా తన చెయ్యి ఓదార్పుగా పట్టుకోవడంతో ఆ స్పర్శకు మధురానుభూతితో కన్నయ్యా అని కొడుకును అక్కున చేర్చుకుని ఆ పసివాడి స్పర్శలో ఓదార్పు పొందింది. ఆ ప్రేమలో కొడుకుకు లెక్కలేనన్ని ముద్దులు పెట్టింది. అమితమైన తల్లి ప్రేమకు ఊపిరి అందనట్లుగా రవీంద్ర ఉక్కిరిబిక్కిరి అవుతూ సడన్గా తల్లిని దూరం పెట్టి బయటికి పారిపోతే బాగోదనుకోలేదో ఏమో ఆ పసివాడు తెలివిగా చివరికి తల్లికి ఒక ముద్దు పెట్టి
ఆ గదిలో నుండి తప్పించుకుని వెళ్లబోతూ గుమ్మం ముందున్న తండ్రిని చూసి ఒక నిమిషమాగి నవ్వి తండ్రి కూడా ఎక్కడ ముద్దులు మొదలు పెడతాడు అని భయపడి గదిలో నుంచి వేగంగా తుర్రుమన్నాడు. ఇదంతా గమనిస్తూ గుమ్మం దగ్గర నిల్చున్న రాజశేఖర్ డోర్ వేసి లోపలికి వచ్చాడు. ఆ ముద్దులన్నీ ఒకేసారి వాడికి ఇవ్వటంతో వాడు తట్టుకోలేక పారిపోయాడు. కొన్ని ముద్దులు నాక్కూడా ఇవ్వచ్చుగా శాంతి, నేను కాదంటానా? కొంటెగా భర్తవైపు చూశాడు. భర్తవైపు పరిశీలనగా చూసింది శాంతి. అప్పుడే అన్నీ మర్చిపోయినట్లుగా మొహంలో కాంతిని నింపుకొని భర్త మొహంలోకి చిలిపిగా చూస్తున్న రాజశేఖర్ వైపు చూసి ఆశ్చర్యంగా భర్త మనసు అర్థం చేసుకుని తన మనసుకు సర్ది చెప్పుకుని తను కూడా చిలిపిగా, మీకు ముద్దులు పెట్టే ఛాన్స్ మీరు నాకెక్కడ ఇస్తున్నారు మహాశయ్యా? ఆ ఛాన్స్ మీరే తీసుకుంటారుగా సిగ్గును అభినయిస్తూ తలవంచుకుంది శాంతి. బెడ్మీద కూర్చున్న శాంతి దగ్గరగా వచ్చాడు. వంగోని శాంతి పెదాల దగ్గరగా చెంపని చేర్చిపెట్టి, ఓకే, ఇప్పుడా ఛాన్స్ ఇస్తున్నాను. ఎన్ని ముద్దులు కావాలంటే అన్ని ముద్దులు పెట్టేసేయ్. నేను రవీంద్రలాగా ఎక్కడికి పారిపోను అన్నాడు. తలుపు గడియ కూడా వేశాను. ఆమెకు దగ్గరగా రహస్యంగా చెబుతున్నట్లు గుర్తుకుతో చెబుతూ ఉంటే మనసులోని కలతలన్నీ మరచిపోయి, ఆ గరుకు గడ్డం గుచ్చుకుంటోంది బాబూ, నేను పెట్టను, మొహమంతా మంటలేస్తోంది అంది శాంతి మొహం తిప్పుకొని. తన గడ్డాన్ని చేత్తో ఒకసారి ప్రెస్ చేసుకుని, అవును, టుడే చెయ్యక ఏం చేస్తుంది, అందుకే గరుక్గా ఉంది. ఓకే, అయితే షేవింగ్ చేసుకుని రానా అడిగాడు. శాంతి నోరు తెరిచి, ఇంత పొద్దునే ఏంటి మీ సరసాలు? చాలు, బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. నీ మరదలు తమ్ముడు బబ్లు ఇంట్లో ఉన్నారు అంది శాంతి. ఆశగా మొహం ముందుకు పెట్టాను. 2 ముద్దులైనా ఇవ్వచ్చుగా బుంగమూతి పెట్టి అన్నాడు. శాంతి లేచి నిలిచింది. భర్తకు ఎదురుగా నిలుచుని అతడి కళ్లల్లోకి కళ్ళు పెట్టి చూసి ఆవేదనగా రాబోయిన కన్నీళ్లను ఆనంద బాష్పాలుగా మార్చేసి గట్టిగా భర్తను వాటేసుకొని కొద్దిసేపు అతడి గుండెల్లో మొహం దాచుకొని లవ్ యూ రాజా అంటూ అతడి టీషర్ట్ బొత్తాలు విప్పి తన పెదాలు భర్త ఛాతికి గట్టిగా అదిమిపెట్టి ముద్దులు పెట్టింది. నేను అడిగింది చెంపకు అన్నాడు. నాకు తెలుసులే, చెంపకి ముద్దు పెడితే తర్వాత నీదే అంటారు. బుద్ధ అవతారం ఇక్కడ అంటూ పెదాలను చూపిస్తారు. పెదాల దగ్గరికి వెళితే ఇక 1 గంట వరకు నన్ను బయటికి పంపరు అంది శాంతి సిగ్గుపడుతూ. 2 కిడ్స్ అయినా ఇంకా సిగ్గుపడుతూ ఉంటావు చూడు నువ్వు. శాంతి, నీ సిగ్గు చూస్తూ నాకు భలే ముద్దొస్తావు శాంతి. నిజంగా ప్రశాంతత కావాలి అంటే నా శాంతి దరికి చేరితే మనసు ప్రశాంతంగా ఉంటుంది అని గట్టిగా ప్రేమగా ఊపిరాడని కౌగిలిచ్చాడు. ఆ కౌగిలిలో కోరికలేదు, భరోసా. మనసు విప్పి మాట్లాడుకోలేని మారుమూలలో భారాన్ని ఆ కౌగిలిలో ఓదార్పు పిచ్చుకున్నట్లుగా ఉంది ఇరువురికి. ఏదైనా ఇద్దరి మధ్య ఒక సమస్య ఎదురైనప్పుడు దాన్ని సాల్వ్ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు బాధపడుతూ కూర్చోకుండా సమస్యను మళ్లీ గుర్తుకు చేసుకుని ఇద్దరి మధ్య చర్చలు కొనసాగించకుండా రొమాంటిక్ మూడ్లోకి తీసుకెళ్తాడు రాజశేఖర్. పదండి, బ్రేక్ఫాస్ట్ చేయాలి అంది. ఏంటి, ఇవాళ పూజ చేయలేదా? నుదుటున కనుబొమ్మల మధ్య కుంకుమలేదు అడిగాడు. పొద్దునే డేటొచ్చేసింది అని తలదించుకుంది శాంతి. శాంతి, కుంకుమ నీ మొహానికి ఎంత అందం తెచ్చిపెడుతుందో, అలాగని కుంకుమ లేకపోతే బాగా లేవని కాదు, అదొక రొమాంటిక్గా కనిపిస్తావనుకో. ఒకవేళ నేను పోయినా నువ్వు మాత్రం కుంకుమ పెట్టుకోవడం మానేయకూడదు. తీసేశావో నామీద ఒట్టు అన్నాడు. చచ్చా, పొద్దునే అలాంటి మాటలు మాట్లాడుతున్నారేంటి? చెంపలు వేసుకుని ఎందుకలా మాట్లాడారు? కోప్పడింది శాంతి. రాజకీయం కదా, ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు, అందుకే అలా అన్నాను అన్నాడు. ఇప్పుడు మనుషులు ముందులా లేరండి. మా మామయ్య కాలంలో ఉన్న మనస్తత్వాలు ఇప్పుడు లేరు. ఆవేశాలకు ఆవేశాలు, శాంతంగా మాట్లాడుకునేది లేదు, సామరస్యం లేదు. ఒక మనిషి మీద వ్యతిరేక భావన కలిగితే అతన్ని చంపేయడమే ఇప్పుడున్న మనుషుల మనస్తత్వం. అందుకే ఈ రాజకీయం నీకొద్దు అని చెప్పేది అని శాంతి కోపంగా కన్నీళ్లతో చూసింది. మా మామయ్య రాజకీయంలో ఉన్నాడు, ఏం జరిగింది? జస్ట్ నార్మల్గా అలా చెప్తున్నాను అన్నాడు. ఇప్పుడు మనుషులు ముందులా లేరండి. మామయ్య కాలంలో ఉన్న మనస్తత్వాలు ఇప్పుడు లేరు. ఆవేశాలకు ఆవేశాలు, శాంతంగా మాట్లాడుకునేది లేదు, సామరస్యం లేదు. ఒక మనిషి మీద వ్యతిరేక భావన కలిగితే అతన్ని చంపేయడమే ఇప్పుడున్న మనుషుల మనస్తత్వం. అందుకే మీరు రాజకీయంలో ఉండకూడదు అంటే మామయ్య కోసం రాజకీయంలో దిగారు. మనకున్న కంపెనీలు చూసుకుంటూ సరిపోదా అంది బాధగా. ఈ కంపెనీలు సవ్యంగా నడవాలి, ముందుకు పైమెట్టుకు ఎదుగుతూ ఉండాలి అంటే రాజకీయం అవసరం శాంతి. మా నాన్న తర్వాత నేనేగా. మన పిల్లలు కంపెనీలు చూసుకున్నా నేను రాజకీయంలో మా నాన్న వారసుడిగా ఉండాలి. మా వెంట టైట్ సెక్యూరిటీ ఉంటారు, ఏమీ జరగదు, జస్ట్ క్యాజువల్గా చెప్పానంతే అని సర్ది చెప్పాడు రాజశేఖర్. మర్చిపోయాను, ప్యారిస్ నుండి 5 సంవత్సరాల తర్వాత సుదర్శన్ విజయ వస్తున్నారు. మనం ఎయిర్పోర్ట్కి వెళ్దాం సాయంత్రం అన్నాడు రాజశేఖర్.